ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం అందించున్నాను దేవుని బిడ్డలందరికీ హోసన్న వర్షిప్ సెంటర్ ఈ దీనదాసులు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆగస్టు నెలంతా ప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి ఈ సెప్టెంబర్ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినమునకు మనల్ని తోడుకొని వచ్చిన ప్రభువునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎందరూ పోలేనటువంటి ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఈ మొట్టమొదటి సెప్టెంబర్ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినాన్ని చూడాలని ఎంతో మంది సేవకులు, ఎంతో మంది దేవుని బిడ్డలు ఆశపడ్డారు, కానీ కొంతమంది చూడలేకపోయారు. అనేక మంది ప్రభువునందు నిద్రించారు. ప్రైజ్ ది లార్డ్. మనకైతే ప్రభు మన సజీవ లెక్కలో కాపాడు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండి కెరూబు శరూబుల చేత పరిశుద్ధుడు 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 మహాపరిషత్తుడు కొని ఆడబడుతున్నటువంటి దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసయ్య నామమును ఘనపరచడానికి, ఆయన వాక్యమును వినడానికి ప్రభు అద్భుతమైనటువంటి కృప మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. తరల వంచని ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్ళిపోదాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మాకు అనుగ్రహించుచున్న మా ప్రభువా, మా హృదయములకు సంతోషమును ఆనందమును దయచేయుచున్న మా యేసయ్య, గడిచిన ఆగస్టు నెలంతా నీ కృపలో భద్రపరిచావు. ఈ మొట్టమొదటి సెప్టెంబర్ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినమునకు మమ్మల్ని తోడుకొని వచ్చావు ప్రభువా. మా యేసయ్య గానభక్తి గానములతో మీ నామమును స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, నీ వాక్యమును వినడానికి మీరు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఏదైనా దాసుని స్వరమును మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, నీ ప్రజలకు కావలసినటువంటి వర్తమానమును మీరు అనుగ్రహించండి ప్రభా. వాక్యమును విన్న వారందరి హృదయములలో మీరు స్థావరముగా ఉండి ప్రభా మీరు నివసించి నీ ప్రజలకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సంపదను మీరు అనుగ్రహించండి ప్రభా. నీ బిడ్డలతో ఈ పునరుద్ధాన మందు మీరు మాట్లాడడం మాత్రమే కాదు కానీ ప్రభా, మీరు మీ ముఖ దర్శనము వారికి దయచేయండి ప్రభా. మిమ్మల్ని చూసేటువంటి అనుభవాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు. మీరే సకల ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మన ప్రభు జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. మన ప్రభువు మాట్లాడేటువంటి దేవుడు, మన ప్రభు కనపడేటువంటి దేవుడు, మన ప్రభు జీవమునిచ్చేటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. భూమి ఆకాశములకు యుగ యుగములకు తానే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పైన ఆకాశం ఉందే గాని, భూమి మీదనే గాని, పాతాళం ఉందే గాని మన ప్రభువు తప్ప, యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు లేడు. అటువంటి ప్రభువును చూసేటువంటి అనుభవం మనకు కావాలి. ఈ లోకంలో అనేకమైన వాటిని మనం చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటిని ఎన్నో మనము చూస్తున్నాం. కానీ నీ సృష్టికర్త అయినటువంటి నీ ప్రభువుని, నీ రాజుని నువ్వు చూస్తున్నావా? ప్రభువును చూసేటువంటి కళ్ళు నీకున్నాయా? మన ప్రభువు కనిపించేటువంటి దేవుడు, మన ప్రభువు దర్శనమిచ్చేటువంటి దేవుడు, తాను ప్రేమించినటువంటి తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడు మన ప్రభువు. ఆయన ముఖ దర్శనము చేత తన ప్రజలను ఆశీర్వదించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోగ దేవుడు కాదు, మాట్లాడలేనటువంటి దేవుడు కాదు, కదలలేని దేవుడు కాదు మన దేవుడు. ఒకసారి అపోస్తలుడు పౌలు ఏథెన్సు నగరంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుంటే, అపోస్తలుడు పౌలు అభిషిక్తుడై పరిశుద్ధాత్మపూర్ణుడై ఏథెన్సు నగరంలో నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ నగరంలో సంచరిస్తూ ఉంటే
అనేకమైనటువంటి దేవతా విగ్రహములను చూస్తూ ఉన్నాడు. ఏథెన్స్ ప్రజలు వాళ్ళు ఆరాధించేటువంటి విగ్రహాలని చూస్తూ ఉన్నాడు. ఆ విగ్రహములు మాట్లాడలేని విగ్రహములు, అవి కదలలేవు, అవి మాట్లాడలేవు, అవి మోగవి, అవి నడువలేవు, అవి చూడలేవు. వాటన్నిటిని చూస్తూ చూస్తూ వెళుతూ ఉంటే ఒక చోట ఒక విగ్రహమును చూశాడు. ఆ విగ్రహం మీద ఒక చోట ఒక బలిపీఠం కనబడింది. దాని మీద ఒక మాట ఉన్నది, దేవునిగా తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ బలిపీఠం మీద ఏమున్నది? తెలియబడని దేవుడు. దేవుడెవరో తెలియకనే, దేవుడెవరో తెలుసుకోకుండానే మూర్ఖులై ఆ యొక్క దేవత ఆ విగ్రహాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అన్నోన్ గాడ్, తెలియని దేవుడట, తెలియబడని దేవునికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు తెలియబడినటువంటి దేవునికి మీరు ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరైతే తెలియబడిన దేవునికి మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవుని గురించి మీకు చెప్పడానికి, ఆ జీవము గల దేవుని గురించి మీకు ప్రచురణ చేయడానికి, ఆయన సువార్తను మీకు ప్రకటన చేయడానికి, ఆ జీవము గల దేవుని గురించినటువంటి ఆ మహత్తరమైన మహిమ కలిగినటువంటి తేజో ప్రకాశమైన ఆ వాక్యపు వెలుగులో మిమ్మల్ని నడిపించడానికి నేను ఏథెన్స్ నగరానికి వచ్చానని పౌలు ఆ నగరంలో ప్రభువును గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు తెలియబడని దేవుడు కాదు, మన ప్రభు తెలిసినటువంటి దేవుడు, మన ప్రభు ఆరాధ్య దైవమై ఉన్నాడు. ఆయన తను ఆరాధించు వారికి ఆయన సమస్తమును సమకూర్చేటువంటి దేవుడు, సర్వ సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడు, అభివృద్ధిలో నుంచి సర్వతోముఖ అభివృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును చూస్తావా నువ్వు? ప్రభువును చూస్తావా నువ్వు? చూడాలనేటువంటి ఆశ నీకున్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డ, ప్రభువుని చూడాలని అందరూ అనుకుంటారు. ఈ ఉదయకాలం మన ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువును చూడాలి అంటే నువ్వేం చేయాలా? నువ్వు ఏ విధంగా ఉంటే ప్రభువును చూస్తావు? ప్రభువును చూస్తే ప్రభు నీకు ఏమిస్తాడు? ప్రభువును చూస్తే నీకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? ప్రభువును చూస్తే నీకు కలిగే మేలు ఏమిటి? తన్ను చూచిన వారికి అందరికీ ప్రభు ఏమి ఇవ్వబోతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవదే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తన ప్రజలు కనిపించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ దుఃఖములో, నీ కన్నీటిలో, నీ వేదనలో నువ్వు ప్రభుని నీ దుఃఖ శ్రమతో ప్రభుకు మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు ఆయన కనిపిస్తాడు. ఆదికాండము 21వ అధ్యాయము 14 వచనములో హాగరు ఆ యొక్క బేర్షెబారణ్యములో మహారోదనతో అంగలారుస్తూ ఉన్నది, గుండెలు పోదుకుంటూ దుఃఖిస్తూ ఉన్నది. భర్త అయినటువంటి అబ్రహాము ఒక తిత్తి నిండా నీళ్ళిచ్చి కొంచెం ఆహారం ఇచ్చి నీకు హాగరు కుమారుని ఇస్మాయేలునిద్దరిని బేర్షెబారణ్యములో వదిలిపెట్టేశాడు. వారందరి గుండా ప్రయాణం అయిపోతున్నారు. ఆ భయంకరమైనటువంటి ఎండ కూడా గాల్పులకు వారికి దాహం అయ్యింది. దగ్గర ఉన్నటువంటి నీళ్ళు అయిపోయాయి. ఏమి చేయలేని దిక్కుతోచున్నటువంటి పరిస్థితిలో ఆ ఎడారిలో ఆ భయంకరమైనటువంటి ఆ ఎండలో జీవముల మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ప్రభువుకి విజ్ఞాపన చేస్తూ ఉంది. కన్నీటితో ప్రభుకి మొరపెడుతూ ఉన్నది. ఆ బాబుని, ఆ చిన్న బాలుని ఆ యొక్క పొద కింద పడవేసి దూరముగా హాగరు కన్నీరు పెడుతున్నది. ఆ ఎండ వేడికి, ఆ దాహానికి ఆ పసిబిడ్డ ఇస్మాయిలు దేవునికి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక ఆశ ముందున్న దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. హాగరుకు దేవుడు అంతకు ముందే వాగ్దానం చేస్తున్నాడు. 16వ అధ్యాయంలో హాగరు నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి కింద ఆమెకు లోబడి నువ్వు పనిచేయి, నీకు ఒక్క మాట పుడతాడు, వాడు గాడిద మొక్క వంటి వాడు, అతనికి ఇస్మాయిలు పేరు పెడతావు, అతనికి నేను తోడై ఉంటాను, అతని సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు
చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నటువంటి హాగరుని, ఆ యొక్క ఇష్మాయేలును చూసి, వారి స్వరాన్ని చూసి, వారి దుఃఖమును చూసి, వారి యొక్క నీటిని చూసి, పరలోకము నుండి దేవుని యొక్క దూత హాగరు దగ్గరకు వచ్చి, హాగరు, చిన్నవాని యొక్క స్వరము నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుమారుని యొక్క దుఃఖమును, నీ కుమారుని యొక్క వేదనతో కూడినటువంటి స్వరమును నేను విన్నాను అని హాగరు యొక్క కన్నులు తెరచెను. ప్రైజ్ ది లార్డ్. హాగరు కన్నులు తెరచాడు దేవుడు. తెరచినప్పుడు హాగరుకి ఇప్పుడు నీటి బుగ్గలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీటిలో నుండి, ఆ యొక్క నీటి బుగ్గలో నుంచి నీటిని తీసుకొని హాగరు తాగింది. దేవుడు హాగరుని, ఇష్మాయేలుని బహుగా ఆశీర్వదించెను. హాగరు దేవుని యొక్క దూతలో చూచింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ముఖమును దాచుకునేటువంటి దేవుడు కాదు మన దేవుడు. తన ముఖమును దాచుకునేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన మనతో ఆయన తన ముఖ దర్శనమును మనకు చూపించేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1995 సంవత్సరంలో రాత్రి వేళ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఇదిగో ఈ కుడివైపునటువంటి ఈ ప్రదేశం అంతయు పచ్చగా ఉన్నది, సుభిక్షమై ఉన్నది. ఈ రంపకులంతయు ఎడారిమయముగా ఉన్నది. నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎడారిగా ఉన్నటువంటి ఈ ఎడమ ప్రాంతం అంతటిని కూడా నువ్వు సస్యశ్యామలము చేయి, దీనిని అభివృద్ధి చేయి, ఈ పొలమును పండించు. ఇదిగో చెట్టు మొదటిన గొడ్డలు పెట్టబడి ఉన్నది, పనికిరాని దానిని నరికివేసే, దానిని సుభిక్షమైనటువంటి ప్రాంతంగా మార్చమని నా దేవుడు నాకు కనిపించి స్వప్నములో నాతో మాట్లాడినప్పుడు ప్రభు మాటకు లోబడిన వాడనాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు సువార్త అనేక ప్రాంతములలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. ప్రభు తాను ప్రేమించినటువంటి బిడ్డలతో ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన ముఖ దర్శనం ఇచ్చేటువంటి దేవుడు. దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, వాక్కు ద్వారా, స్వరము ద్వారా యేసు మనతో మాట్లాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఇంకా నీవు ప్రభు యొక్క దర్శనం నీకు లేకపోతే, ప్రభు ముఖమును ఇంకా చూడలేని కన్నులు నీవు కలిగి ఉన్నట్లయితే, నీ పునరుద్ధాన మందు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును చూస్తావా? ఆర్ యు విల్లింగ్ టు సీ ది లార్డ్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. లేవికాండము 9వ అధ్యాయము 3-4 వచనాలలో మోషే అహరోనులు తమ కుమారులతో చెప్తున్నారు. నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. నా కుమారులారా, మోషే అహరోనులు కుమారులతో చెప్తూ ఉన్నారు, నా కుమారులారా, మీరు ఇశ్రాయేలీయులతో చెప్పండి, దేవుని ప్రజలతో చెప్పండి, నేడు యెహోవా మీకు కనబడును. అయితే మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను తీసుకొని రండి. ఇశ్రాయేలీయులారా, నిర్దోషమైనటువంటి ఒక మేకపిల్లను తీసుకుని వచ్చి యెహోవాకు బలిగా అర్పించండి. నేటి దినమున యెహోవా మీకు కనబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీకు కనబడాలి అంటే నిర్దోషమైనటువంటి మేకపిల్లని, సహోదరుడా, సంఘమా, దేవుని బిడ్డ, నిర్దోషమైనటువంటి మేకపిల్లని నీవు నీ పాపముల పరిహారార్థమై బలిగా అర్పించినప్పుడు దేవాది దేవుని నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాప పరిహారార్థముగా నిర్దోషమైనటువంటి మేకపిల్లని నువ్వు తీసుకొస్తావా? ప్రభు సన్నిధిలో దాన్ని బలిస్తావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములు నీలో ఉన్నంత కాలము కూడా నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చేయలేవు. నువ్వు ప్రభువును చూడలేవు. నువ్వు ఎంత ఆశపడ్డా ప్రభువును చూడాలని నువ్వు చూడలేవు. ఎందువలనగా ఈ లోక సంబంధమైనటువంటి కళ్ళతో నువ్వు ప్రభువును చూడలేవు. నీ కన్నులు తెరవబడాలి, మనోనేత్రములు వెలిగించబడాలి. ఆ మనోనేత్రములు వెలిగించబడాలి అంటే నీవు పాప పరిహారార్థమని అప్పచెప్పాలి. నిర్దోషమైనటువంటి మేకపిల్లను బలిగా ఇచ్చినప్పుడే నువ్వు ప్రభువును చూడగలవు. లేకపోతే ప్రభువుని నువ్వు చూడలేవు.
నీ పాపములు పరిహరింపబడాలి అంటే, నీ పాపములు పరిశుద్ధముగా తీర్చబడాలి అంటే, నీ పాపము ఇష్టమైనటువంటి నీ జీవితము పవిత్రమైనటువంటి జీవితముగా మార్చబడాలంటే నిర్దోషమైనటువంటి మేక పిల్లలను బలిగా ప్రభువుకి అప్పచెప్పాలి. పాపం ఎలాగా పోతుంది? పాపం ఎలాగా పోతుంది? తీర్థయాత్రలకు పోతే పాపం పోతుందా? నదులలో మునిగితే పాపం పోతుందా? కొండల మీదకి వెళ్ళి గుండు కొట్టించుకుంటే పాపం పోతుందా? సరస్సులలో మునిగితే పాపం పోతుందా? ఎలాగా పాపం పోతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నదులలో మునిగితే పాపాలు పోవు. యోగి వేమన శతకంలో ఈ విధముగా అంటున్నాడు. తీర్థయాత్రల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, తిరుమలకు పోవ తొర్రక దాసరిగాడు, కాశికేగా పంది గజము కాదు, కుక్క సింహమగునే గోదావరికి పోవా, విశ్వదాభిరామ వినులవేమా. గోదావరిలో మునిగితే పాపాలు పోతాయా? గంగలో మునిగితే పాపాలు పోతాయా? తీర్థయాత్రలకు వెళితే పాపాలు పోతాయా? పావు సహోదరి సహోదరుడా, నిర్దోషమైనటువంటి మేక పిల్లను నీ దేవుడైనటువంటి యేసయ్యకు బలిగా అర్పించిన నాడు ఆ నిర్దోషమైనటువంటి ఆ మేక పిల్ల యొక్క రక్తము నీ పాపములను పరిశుద్ధులుగా చేస్తుంది, నీ పాపములను కడిగి వేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అపోస్తలుడైన పేతురు మనతో మాట్లాడుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారిని మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. అమూల్యమైనటువంటి రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగరా? ఆ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లే మన ప్రభు అయినటువంటి యేసయ్య. మన ప్రభు అయినటువంటి యేసయ్య కల్వరి సిలువలో, గొల్గొతా కొండ మీద కల్వరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు మన పాపములను క్షమించిన కొరకు సర్వమానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకై ఆయన 2020 సంవత్సరముల క్రితము గొల్గొతా కొండపై కల్వరి సిలువలో తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు తన రక్తమును కాచినటువంటి గొప్ప దేవాది దేవుడు ఆయనే. నిర్దోషమైనటువంటి దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపింపగలడని ఈ భూప్రపంచమునకు సవాలు విసిరినటువంటి దేవాది దేవుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన సిలువ రక్తము చేత నువ్వు కడగబడాలి అంటే యేసు ప్రభు యొక్క సిలువను, ఆ సిలువ రక్తమును నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోవాలా. నీ హృదయంలో ఉన్నటువంటి సకల కల్మషమును తీసివేయాలా. ఈర్ష్యాసూయరాగద్వేషములు, కామ క్రోధముల మాత్సర్యములు నీ హృదయంలో నుంచి తీసివేసి యేసు ప్రభునైనటువంటి ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క సిలువ రక్తమును నీ హృదయములో, అనగా యేసు ప్రభుని నీ హృదయములో నీవు స్థిరముగా వాసము చేసుకుంటే అప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు, నీ పాపములు కడగబడతాయి, నీ మనోనేత్రములు వెలగబడతాయి. అప్పుడు నువ్వు ప్రభువును చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిద్ధమా? మరి సిద్ధమా? ఎవరొక సంబంధమైనటువంటి వీటన్నింటినీ విడిచిపెట్టేసి నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? ఇస్తే నీవు నీ కుటుంబము ధన్యురాండ్రు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు అంటున్నాడు 51వ కీర్తన 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనైనా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పాపములు క్షమించబడాలి. ఎవరు క్షమిస్తారు మన పాపాలని? మన ప్రభు అయిన యేసయ్య క్షమిస్తాడు. ఎలాగా క్షమిస్తాడు? ప్రభు అంటున్నాడు లూకాసు వార్త 7:47 పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె పాపములు విస్తారముగా క్షమించబడ్డాయి. మరి నీ పాపములు క్షమించబడాలి అంటే నీవు ప్రభుని విస్తారముగా ప్రేమించాలి. విస్తారముగా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది నీ వెలుగుదు. నేను చెప్పనక్కర్లే.
నిజంగా నువ్వు ప్రభుని విస్తారముగా ప్రేమిస్తే ఆ పాపాత్మరాలైనటువంటి స్త్రీ యొక్క పాపములను క్షమించిన దేవుడు ఈ కాలమున ఈ పునరుద్ధాన దినమందు నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో నలుగురు మనుషులు పక్షవాతము గలవారిని ఒకరిని మంచం మీద అతన్ని పరుండు పెట్టి ప్రభు దగ్గరకు వచ్చుటకు స్థలము లేనందున వారు ఆ యొక్క ఇల్లు ఎక్కి పెంకులు తీసి తాళతో కొట్టి కట్టివేసి ఆ యొక్క ప్రభు పాదముల దగ్గర పెట్టినప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసమును చూసి ఆ పక్షవాయువు గలవారితో అంటున్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. నీ మంచముని పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో, నీ పరిపెత్తుకుని వెళ్ళిపో, నువ్వు మంచం మీద వచ్చి మంచం తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ప్రభు. వారి విశ్వాసమును చూసి. ప్రైజ్ ది లార్డ్. ఎలా అవుతుంది విశ్వాసం? నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడనే దృఢమైన విశ్వాసము నీకున్నదా? నా ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడనేటువంటి విశ్వాసము నీకున్నదా? నా ప్రభు నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీసివేస్తాడనేటువంటి విశ్వాసము నీకున్నదా? నా ప్రభు నా బిడ్డలకు మంచి వివాహములు, మంచి చదువులు, మంచి ఉద్యోగాలు ఇస్తాడనేటువంటి ధైర్యం, విశ్వాసము నీకున్నదా? ఉంటే ప్రభు అంటున్నాడు, నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని స్థిరపరిచి నిన్ను, నీ కుటుంబాన్ని సంపూర్ణమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములతో నింపి ఆయన ముఖ దర్శనాన్ని నీకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాప పరిహారార్థమని, పాపముల కొరకు నిర్దోషమైనటువంటి యేసు ప్రభు ఏ విధముగా ఆయన తనను తాను బలిగా సమర్పించుకున్నాడు, అదే విధముగా ఆయన శిలువ రక్తము చేత నీవు కడగబడినట్లయితే, ఆయనను పోలి నీవు జీవించినట్లయితే, ఆయనను నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ప్రభువును చూడాలంటే రెండవదిగా దహన బలి, బర్nt ఆఫరింగ్ అంటే సమర్పణ జీవితం, ప్రతిష్ఠితమైనటువంటి జీవితం. దహన బలిగా నిన్ను నువ్వు అర్పించుకోబడాలి. దహన బలిగా ప్రభువుకు నిన్ను నీవు అర్పించుకున్నప్పుడు, అంటే సమర్పణ గల జీవితం నీకున్నప్పుడు, ప్రతిష్ఠితమైనటువంటి జీవితం నీకున్నప్పుడు ప్రభువు ముఖ దర్శనాన్ని నువ్వు చూస్తావు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో అపోస్తలుడైన పౌలు రోమీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, పరిశుద్ధములు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ప్రభుకి సమర్పించుకోండి. మన శరీరములను సజీవ యాగముగా ప్రభుకి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ప్రభుకి సమర్పించుకున్నప్పుడు నువ్వు దైవ దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాం అంటున్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అబ్రహామా, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా ఇస్సాకును అర్పించు. ఒక్కడైనటువంటి నీ కుమారుడు, నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి మోరియా దేశములో తీసుకువెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు దేవుడు. వెంటనే అబ్రహాము అన్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. ఏమన్నాడు? చిత్తము ప్రభు అన్నాడు. చిత్తము ప్రభు అని రేపు వెళ్ళొచ్చులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే, నిద్రపోతున్న శాలను లేపి తన సేవకుడైనటువంటి ఎలియాజరును లేపి 100 మందిని తీసుకొని రేపు వెళదాం, ఎల్లుండి వెళదాం, తర్వాత వెళదాం అని వాయిదాలు వేయలేదు. చాలా మంది దేవుని బిడ్డలు, చాలా మంది సేవకులు ప్రభుత్వం చేయబట్టే వాయిదాలు వేస్తారు. ప్రభుత్వం చేయడానికి వాయిదాలు వేస్తారు, ప్రభు కొరకు జీవించడానికి వాయిదాలు వేస్తారు. కానీ ఆశీర్వాదాలు మాత్రం వెంటనే అడిగిన వెంటనే ఇచ్చారు.
ప్రార్థన ముగించిన వెంటనే వచ్చేయాలి ఆశీర్వాదాలు. ఎలా వస్తాయి? ప్రభు కార్యాలు నువ్వు ఎలాగా చేస్తున్నావు? ప్రభు పని ఎలాగా చేస్తున్నావు? నువ్వు ఎలాగా దీనిని పొందుకోవాలనుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎంత ఎంత కొలిస్తే అంతే ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు ఎంతగా కొలిసి ప్రభుకి ఇస్తే ప్రభు నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు అసలు ఇవ్వకుండా ప్రభు ఇవ్వమంటే నీకు ఎలా ఇస్తాడు? అబ్రహాము రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పి అనలేదు. తన భార్య యొక్క ఆలోచన తీసుకోలేదు. తన సేవకుడిని ఎలియాజరు ఆలోచన తీసుకోలేదు. దేవుని యొక్క ఆలోచన మీదనే ఆధారపడ్డాడు. నా ప్రభు నా కుమారుణ్ణి తన బలిగా అర్పించమన్నాడు. వెంటనే తెల్లవారుగానే ఇస్సాకును తీసుకున్నాడు, ఒక గాడిదను కట్టించుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు. ఇదిగో మోరియా దేశమునికి వెళ్ళాడు. దేవుడు చూపించేటువంటి ఆ పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. సంగమా, తన కుమారు తాను ప్రేమించిన తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ముందుగానే అబ్రహాము తను తాను ప్రభుకు బలిగా అర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కావలసినటువంటి ఆ శక్తిని పొందుకోవడానికి, ఆ మనోధైర్యమును పొందుకోవడానికి అబ్రహాము ముందుగా తను ప్రభుకు బలిగా అర్పించుకున్నాడు. అప్పుడు మాత్రమే తన కుమారుని బలిగా అర్పించగలిగినటువంటి శక్తి అబ్రహాముకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను నీవు బలిగా అర్పించుకున్నప్పుడే దేవుని దర్శనాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు ఈ సాగుని బలి పీఠం మీద బలుండబెట్టి ఆ కత్తి తీసుకొని చెయ్యెత్తినప్పుడు ఆకాశం నుండి దేవుని దూత మాట్లాడుతున్నది, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవానిపై నీ చెయ్యి వేయద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను బలిగా అర్పించుకోవాలి. నిన్ను నువ్వు బలిగా అర్పించుకున్నప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదమును పొందుతావు. అబ్రహాము ముందుగా తాను బలిగా అర్పించుకున్నాడు కనుక పరలోకము నుంచి దేవుని యొక్క దూత ఇస్సాకుని బలిగా అవ్వకుండా ఇస్సాకుని బలి నుంచి రక్షించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి దీవెన ఆశీర్వాదమును పొందుకోవాలంటే నిన్ను నీవు ప్రభువుకు బలిగా అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని కనబడాలి అంటే, ఆ యొక్క దర్శనమును పొందుకోవాలి అంటే నిన్ను నీవు దహన బలిగా ప్రభువుకి అర్పించుకున్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత అబ్రహాముతో అంటుంది, అబ్రహామా, ఈ సంతానము ఆకాశముంద నక్షత్రములను భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి గురించి చెప్పాడు. రెండవదిగా దహన బలిగా నీవు ఏ విధంగా అర్పించుకోవాలో చెప్పాడు. మూడవదిగా సమాధాన బలి ప్రభువును అర్పించాలి. ప్రభు యొక్క ముఖ దర్శనమును చూడాలి అంటే, ఆయన వెలుగును చూడాలి అంటే, సహోదరుడా సహోదరి, సమాధాన బలి నువ్వు అర్పించాలి. పరిస్థితులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. మన హృదయములలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయములలో ఏలుచుండనీయుడి. సమాధానము మన హృదయముల మీద ఆధిపత్యం వహించాలి. సమాధానము మన హృదయముల మీద పరిపాలన చేయాలి కానీ అసమాధానము కాదు. ఎవరి హృదయమైతే సమాధానమునకు లోబడి ఉంటుందో, సమాధానము కలిగి ఉంటుందో, ఎవరైతే సమాధానము కలిగి ఉంటారో వారితో ప్రభు మాట్లాడతారు. ఆయన ముఖ దర్శనం వారికి కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘం 12వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. శత్రువులను మిత్రులుగా చేసుకునండి. శత్రువులకు సహాయం చేయండి. శత్రువులను మీ ఇంటికి పిలిపించి వారికి భోజనం పెట్టండి. వారి ఇబ్బందులలో మీరు సహాయం చేయండి. అప్పుడు మీ హృదయము సమాధానముతో నిండి ఉంటుంది. సమాధానకర్త అయిన ప్రభు నీకు తోడయండి. ఆయన యొక్క దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీకు కనిపిస్తే, ప్రభు మనకు కనిపిస్తే మనం ఏమీ ప్రభుని అడగనక్కర్లేదు. మనకేం కావాలో ప్రభు తానే మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క దర్శనం పొందుకున్న నీకు కలిగేటువంటి మేలు, ఉపకారములు, ప్రయోజనముల గురించి ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. లోకాసు 2వ అధ్యాయము 28వ వచనములో రాయబడుతుంది, మన ప్రభు యొక్క తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపులు యేసు ప్రభువును తీసుకొని యెరూషలేములో దేవాలయముకు తీసుకొని వచ్చారు. అక్కడ ఆ దేవాలయంలో సిమియోను అనేటువంటి నీతిమంతుడును భక్తిపరుడు ఉన్నాడు. అతడు అంటున్నాడు, యేసు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సిమియోను యేసు ప్రభువుని తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లా అన్నాడు. ఆ మరియా యోసేపుల దగ్గర నుంచి యేసు ప్రభువుని తీసుకొని ఆ సిమియోను తన చేతులతో ఎత్తుకొని అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూచితిని ప్రభువా. నీ రక్షణ పొందుకోవాలని, నీ రక్షణ పొందుకొని నేను నీలో మృతి పొందాలని వేచి ఉన్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానములకు అధిపతి అయినటువంటి యేసయ్య తన హస్తములో ఎత్తుకున్నప్పుడు ఆ యొక్క సిమియోను భక్తిపరుడైనటువంటి నీతిమంతుడైన సిమియోనికి సమాధానం వచ్చింది. ఇప్పటి వరకు దేవాలయంలో ఉన్నప్పటికీ సమాధానం లేకుండానే సిమియోను జీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రభువును చూస్తే నువ్వు నీకేమొస్తుంది? నీ కుటుంబానికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. నీ కుటుంబానికి మహిమ వస్తుంది. మరి ముఖ్యంగా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ కాదు, నిజమైన రక్షణ ఏదంటే ప్రభువును చూసినప్పుడు ప్రభువునికి ఇచ్చేటువంటి రక్షణే నిజమైనటువంటి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. నిజమైన రక్షణ నీవు పొందుకున్నప్పుడే నీకు నిజమైన సమాధానము వస్తుంది. సిమియోనుకు రక్షణ ఇచ్చి సమాధానం ఇచ్చి రక్షణ ఇచ్చిన దేవుడు, దర్శనం ఇచ్చినటువంటి దేవుడు ఈ ఉదయ కాలమున ప్రైజ్ ది లార్డ్ నీకు కూడా తన రక్షణను, దర్శనమును ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును నువ్వు చూస్తే, ఆయన దర్శనాన్ని నువ్వు చూస్తే ప్రభు నీకు రెండవది ఏమిస్తాడంటే నీ సంతానమును ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. నీ సంతానమును విస్తరించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు ఇతర చదువుకోవచ్చు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రైజ్ ది లార్డ్. ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చున్నప్పుడు, ఆ సింధూర వనములో అబ్రహాము కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముకి కనబడెను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కనిపించాడు దేవుడు. అబ్రహాము కనిపిస్తే అబ్రహాము దేవునికి పరిచర్య చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం పుచ్చుకున్నటువంటి దేవుడు ఆ 18వ వచనంలో అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును. దేవుని ఆశీర్వాదములు ఎలాగా ఉంటాయో వినండి. అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనమును ఆశీర్వదించబడును. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును బట్టి భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలి. నిన్ను బట్టి నీ వంశాన్ని ప్రభు ఆశీర్వదించాలి. నిన్ను బట్టి నీ వీధిలో ఉన్న వారిని ప్రభు ఆశీర్వదించాలి. నిన్ను బట్టి నీ ప్రాంతంలో ఉన్న వారిని ప్రభు ఆశీర్వదించాలి. యోసేపును బట్టి ఫరోను దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని కూడా ప్రభువు ఆశీర్వదించాడు. నిన్ను బట్టి ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? నీ ప్రార్థన బట్టి, నీ దైవ దర్శనాన్ని బట్టి. నీకు దైవ దర్శనం ఉంటే
ఆ దేవుని చూసేటువంటి ఆ యొక్క అనుభవం నీకుంటే నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 22:17 ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ప్రైజ్ ది లార్డ్. మన సంతానాన్ని విస్తరింపజేస్తాడు, మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన దర్శనాన్ని నువ్వు చూసినప్పుడు. యాకోబు అంటున్నాడు ఆదికాండం 48వ అధ్యాయము 3-4 వచనాల్లో యోసేపుతో అంటున్నాడు, యోసేపును చూచి నా కుమారుడా యోసేపు ఇలారా అని యాకోబు, తండ్రి అని యాకోబు యోసేపుతో అంటున్నాడు. కనాను దేశమందు లూజులో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జన్మల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమును ఈ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యాకోబుతో చెప్పాడట, దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం గురించి తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపుతో యాకోబు మాట్లాడుతున్నాడు. కనాను దేశం నుండి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు దేవుని ముఖాముఖిగా చూశాడు. ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనములో దేవునితో పెనుగులాడినప్పుడు ఆ రాత్రి వేళ ఒంటరిగా దేవునితో యాకోబు పెనుగులాడినప్పుడు 20వ వచనం రాయబడుతుంది. 32వ అధ్యాయములో 30వ వచనం రాయబడుతుంది. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా నా దేవుని చూచితిని. ప్రైజ్ ది లార్డ్. నేను ముఖాముఖిగా నా దేవుణ్ణి చూశాను. దేవుణ్ణి చూశాడు కనుక దేవుడు యాకోబుని బహుగా ఆశీర్వదించాడు. యాకోబు సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబుకి దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. తన బిడ్డల్ని ఆశీర్వదిస్తానన్నాడు. తన సంతానమును వృద్ధి పొందించుతాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సంతానం ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క ముఖ దర్శనం నువ్వు చూడాలి. ప్రభునంద ప్రియ సంగమా, ఈ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దీనదాసునికి నాతో ప్రభు అనేక సార్లు తన దర్శనం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నా భార్యకు ప్రభు అనేక సార్లు దర్శనం ద్వారా మాట్లాడి ఉన్నారు. ఆయన ముఖ దర్శనము చూసినటువంటి మాకు ప్రభువు మమ్మను మా బిడ్డలను కూడా ప్రభువు బహుగా ఆశీర్వదించి ఫలింపచేశారు. మా సంతానములు వారి సంతానమును కూడా ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మా కుటుంబంలో మా సంతానం ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్నది నమ్మదగినటువంటి మాట ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ముఖ దర్శనం చూసేటువంటి అనుభవం ఒకవేళ నీకు లేకపోతే ఈ దినమందే పాపములు పెట్టినట్టు మొరపెట్టు. నీ పాపముల నిమిత్తమై పాప పరిహారార్థములు గావించు. దహన బలి ప్రభువుకు అప్పచెప్పు. నీ హృదయంలో ఉన్నటువంటి సకల కల్మషములను తీసివేసి సమాధానమైనటువంటి యేసయ్యను నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ప్రభు దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు నీకు దర్శనమిస్తే ఆయన నీ సంతానమును విస్తరింపచేస్తాడు, దానిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మొట్టమొదటి రక్షణ గురించి చెప్పారు మీకు, రక్షణ ఇస్తాడని. రెండవదిగా సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా ధైర్యమునిస్తాడు, సంతోషమునిస్తాడు, ఆనందమునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారమును కూడా ప్రభవిస్తాడు. ధైర్యం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన అధికారమును కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతుంది, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేని మరియకు మొదట కనబడెను. ప్రైజ్ ది లార్డ్.
పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుని మొట్టమొదటిగా చూసింది. 7 దెయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేనే మరియా మొట్టమొదటిసారిగా ప్రభుని చూసింది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది వచ్చారు. పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు. వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. మరియతో పాటు కొంతమంది వచ్చారు స్త్రీలు, వారు చూశారు, వెళ్ళిపోయారు. కానీ మగ్దలేనే మరియా మా యొక్క సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. ఆమె దుఃఖముతో కన్నీటితో ఆ సమాధి యొద్ద నా ప్రభుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని ఆమె తన కన్నీటిలో సమాధి యొద్ద ప్రభును చూస్తున్న కొరకై వేచి ఉన్నది, కన్నీరు కారుస్తూ ఉన్నది. ఎందుకో నీకు తెలుసా సహోదరి సహోదరుడా? ఎందుకు మరియా ప్రభు దర్శనం కొరకై వేచి ఉన్నది అంటే, ప్రభు తాను శిరోమన్నమునకు వెళ్ళబోయే ముందు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట మనకు జ్ఞాపకం ఉన్నది. ఇదిగో నన్ను శిలువ వేస్తారు, నన్ను సమాధి చేస్తారు, సమాధి నన్ను బంధించలేదు, మరణము నన్ను బంధించలేదు, నేను తిరిగి 3వ దినమున పునరుత్థానుడనై నేను లేస్తాను, పునరుద్ధాన శక్తి కలిగిన వాడనై నేను లేస్తాను చెప్పినటువంటి లేఖనములు మరియు హృదయములు దాచబడి ఉన్నవి. అవన్నీ గుర్తుకొస్తున్నవి. నా ప్రభు మరణమును జయించి సమాధిని జయించి తిరిగి లేస్తాడు అని మరియా ఆ సమాధి ఎదురే వేచి ఉన్నది. ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే జరగబోయేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మరియు ముందుకు కనిపిస్తూ ఉన్నాయి. 7 దెయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మరియా ఇప్పుడు సంపూర్ణ సమాధానముతో ఉన్నది. 7 దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి నజరేయుడైనటువంటి యేసు మరణమును జయించి సమాధిని జయించి ఆయన తిరిగి పునరుద్ధానుడు కాకపోతే మరలా 7 దెయ్యములకు బదులు ఇంకొక 7 దెయ్యములు వచ్చి తను బాధిస్తాయని, తను హింసపడతాయని మరియ భయపడుతూ ప్రభు యొక్క దర్శనము కొరకు ఆ సమాధి యొద్దనే కన్నీరు కాల్స్తూ దుఃఖ స్వరముతో ప్రభునికి మొరపెడుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనను ప్రభు చూశాడు. కనుకనే ఆయన పునరుద్ధానుడై మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకి కనిపించాడు. మరియా అని అంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతుంది. మరియా అన్నప్పుడు ఈ మగ్దలేని మరి అంటుంది, రబ్బుని బోధకుడా అని సంబోధిస్తోంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత ధైర్యము! ఇప్పుడు మరియకి ఎంత ధైర్యం వచ్చింది! నన్నెవరు ఈ లోక సంబంధమైనటువంటి ఈ దెయ్యముల భూతములు నన్ను ఏమీ చేయలేవు. నా దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు, నా దేవుడు మరణమును జయించి ఉన్నాడు, నా దేవుడికి సర్వలోకము మీద అధికారము కలిగి ఉన్నాడు. గొప్ప ధైర్యం, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యొక్క ముఖ దర్శనం కలిగితే గొప్ప ధైర్యం మనకి వస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం రాయబడుతుంది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు శిష్యులందరూ కూడా యూదులకు భయపడ్డారు. యూదులకు భయపడి వారు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటిలో తలుపు మూసుకుని వాళ్ళు లోపల భయపడుతూ వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి భయపడకండి, నేనే సమాధానం మీకు కలుగునుగాక అని ప్రభు వారికి చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు ముఖ దర్శనాన్ని వారు చూశారో, పునరుద్ధానుడైనటువంటి యేసును చూసిన వెంటనే యేసు వారితో అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. 20వ వచనంలో అంటున్నాడు, ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి. ప్రభు వారికి మొట్టమొదటిగా ధైర్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. రెండవదిగా ఆయన యొక్క చేతులను ప్రక్కన చూపించినప్పుడు వారికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఇప్పుడు వారిలో కలవరము లేదు, ఇప్పుడు వారిలో గలిబిలి లేదు, ఇప్పుడు వారిలో అసమాధానము లేదు. ఎందుకనగా మా యేసయ్య మాతో ఉన్నాడు, మా యేసయ్యను మేము చూసాము, ఆయన మరణమును జయించాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి మా కొరకు వచ్చాడు, మాకు సమాధానమును ఇచ్చాడు అనేటువంటి ధైర్యము వారికి కలిగింది. అప్పుడు యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి
మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురు అవి నిలిచియుండును అని వారితో చెప్పెను. గొప్ప అధికారము యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. పాపముల మీద అధికారము ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. పాపములను క్షమించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపములను క్షమించుటకు మనుష్య కుమారులకు అధికారము కలదు. ఆ మన ప్రభు అయినటువంటి యేసయ్య తనకున్నటువంటి అధికారమును బట్టి ఇదిగో ఇప్పుడు తన శిష్యులందరికీ కూడా మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి, మీరు ఎవరి పాపములు ఉండనిస్తారో ఆ పాపములు వారితోనే ఉంటాయనేటువంటి గొప్ప అధికారములు ప్రభు వారికి ఇచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో రాయబడుతుంది, మీరు వెళ్ళి సకల సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, దెయ్యమును మీకు అధికారం ఇస్తున్నారు, రోగముల మీద మీకు అధికారం ఇస్తున్నారు, మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నేను మీకు తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువును చూసిన వారికి ఆయన ధైర్యమును ఇస్తున్నాడు, సంతోషమును ఇస్తున్నాడు, అధికారమును ఇస్తున్నాడు, ఆయన రక్షణ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారి సంతానములు ఆశీర్వదిస్తున్నాడు, విస్తరింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా యేసు ప్రభుని ఎవరైతే చూస్తారో ఆయన ముఖ దర్శనం కలిగిన వారిని ప్రభు తన పరిచారకునిగా తనకు సాక్షిగా నియమించుకుంటాడు. తనకు పరిచారకునిగా నియమించుకుంటాడు, సాక్షిగా నియమించుకుంటాడు. వారి ద్వారా అనేకమైనటువంటి అద్భుతములను సూచక్రియలను చేస్తాడు. నీవు యేసు ప్రభు నామములో అద్భుతములు చేయాలన్నా, సాక్షిగా సజీవ సాక్షిగా నీవు జీవించాలన్నా ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూసినప్పుడే నువ్వు జీవించగలవు. ఆయన నామములో నువ్వు అద్భుతాలు చేయగలవు. నువ్వు ప్రభువును చూడకుండా నా సాక్ష్యం బాగా ఉంది, నేను బాగా సాక్ష్యం చెబుతాను, అనేక మంది మధ్య బయలుదేరారు, గొప్ప సాక్ష్యాలు చెప్తారు, యూట్యూబ్ లో పెడతారు. ప్రభు దర్శనం లేకుండా నువ్వు సాక్ష్యం చెబితే నీ సాక్ష్యంలో జీవం ఉండదు, నీ వలన అద్భుతాలు జరగవు, నీ వలన రోగులు స్వస్థపరచబడరు, నీ వలన ఏ కుటుంబానికి ఆశీర్వాదం ఉండవు, సమాధానం ఉండదు. ఎందువలనగా నీవు ప్రభు చేత పరిచారకునిగా సాక్షిగా ఎంపిక చేసుకోలేదు కనుక, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చూడలేదు కనుక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో రాయబడుతుంది. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను యాజ్ ఎ సర్వెంట్, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను అండ్ విట్నెస్ నియమించుటకై కనబడి ఉన్నాను. పౌలా, నేను నీకు ఎందుకు కనిపించాను అనుకుంటున్నావు? నేను నీకు ఎందుకు నా దర్శనాన్ని ఇచ్చాను అనుకుంటున్నావు? నువ్వు నన్ను నా ముఖ దర్శనాన్ని నువ్వు చూసావు కదా, నేను నీకు ఎందుకు కనపరుచుకున్నాను అనుకుంటున్నావు? నువ్వు సుఖపడాలనా, నీకు ఆస్తిని ఇవ్వాలనా, నీకు సంపదని ఇవ్వాలనా, నీకు ఐశ్వర్యం ఇవ్వాలనా, నీకు ఘనతని ఇవ్వాలనా, నీకు ఏదేదో ఇవ్వాలని నేను అనుకుంటున్నావా? కాదు నా కుమారుడా, నిన్ను పరిచారకునిగా, నువ్వు నా సర్వెంట్ గా ఉండాలి, నిన్ను నాకు సాక్షిగా నియమించుకోవడానికి, నువ్వు యాజ్ ఎ సర్వెంట్ అండ్ విట్నెస్ సాక్షిగా ఉంచుకోవడానికి నేను నీకు కనబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సంగమా, సహోదరుడా, సహోదరి, సేవకుడా, దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పరిచారకునిగా, నిన్ను సేవకునిగా ఎందుకు నియమించుకున్నాడు? ఆయన నీకు ముఖ దర్శనం ఇచ్చి నిన్ను సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన నామములో అద్భుతాలు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమున, ప్రభు నామమున అనేక మందిని రక్షణలోకి నువ్వు నడిపించాలని ఆయన నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుకున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14 వచనము 15 వచనాలలో యేసు ప్రభు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ప్రభు గురించినటువంటి వాక్యమును ప్రకటించుతున్నప్పుడు ఆ వాక్యమును విన్నటువంటి లోదియా హృదయము తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. లోదియా హృదయము తెరవబడినప్పుడు ఆమె ఇంటికి ప్రభు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33, 34 వచనాలు చూసినప్పుడు అక్కడ జైలు అధికారి కూడా పౌలు ద్వారా ప్రభు జైలు అధికారి కుటుంబానికి రక్షణ ఇచ్చి ఉన్నాడు.
అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది, దేవుడైనటువంటి యేసయ్య, ప్రభు అయినటువంటి యేసయ్య పౌలు ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు జరిగించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 19వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది, అపోస్తల కార్యములు అతని శరీరమునకు తగిలిన, పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అనేకమైనటువంటి అద్భుతాలు పౌలు చేశారు. పౌలు ప్రభు దర్శనం పొందుకున్నటువంటి పౌలు చేతి గుడ్డ తీసుకెళ్లి, ఆయన నడుగడను తీసుకెళ్లి ఏ రోగం వచ్చిన వారి మీద పెడితే వారి రోగాలు స్వస్థపరచబడ్డాయి, వారి రోగములు బాగుపడ్డాయి, దయ్యములు పారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 13వ అధ్యాయం రాయబడుతుంది, లుస్త్రా అనే గ్రామములో పుట్టినప్పటి నుంచి కూడా వాడు బలహీనమైనటువంటి పాదములు కలిగిన వాడు. అయితే పౌలు వాక్యమును చెబుతూ అతని వైపు చూసినప్పుడు అతడు స్వస్థత పొందగలుగుతున్నాడని పౌలు గ్రహించిన వాడే అతనిని నువ్వు లేచి నీ పరుపు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ బలహీన పాదములు కలిగిన వాడు, పుట్టినప్పటి నుంచి బలహీన పాదములు కలిగినటువంటి వాడు దిక్కును లేచి తన పరుపు తీసుకొని తన చాప తీసుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు లుస్త్రలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు, ఇదిగో వీరు మనుషులు కాదు, వీరు దేవతలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు కల్పించేటువంటి దేవుడు, మన ప్రభు మాట్లాడేటువంటి దేవుడు, మన ప్రభు జీవం కలిగినటువంటి దేవుడు, మన ప్రభు మారిన దేవుడు, మార్పు లేని దేవుడు, సజీవులైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, భూమి ఆకాశములకు యుగములకు దేవుడై ఉన్నాడు. సకల సృష్టికి ఆది సంభూతుడై, సర్వ శరీరులకు దేవుడై, సకల లోకములకు పూజార్హుడై, కీర్తినీయుడై, అనంత కోటి స్తోత్రార్హుడై, కోటి సూర్య తేజోముఖమన్వితుడై, తెలుగు శరీరముతో ప్రవీణుల చేత పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధుడు కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన ఒక దర్శనమును చూచిన నీవు నేను ధన్యులము ధన్యురాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు 2 పాయింట్స్ గురించి చెప్పాను. ఎవరికి కనిపిస్తారంటే ఎవరైతే పాప పరిహారార్థ బలి అర్పిస్తారో వారికి మన ప్రభువు కనిపిస్తాడు. ఎవరైతే దహన బలి అర్పిస్తాడో ప్రభు వారికి కనిపిస్తాడు. ఎవరైతే సమాధాన బలి అర్పిస్తారో వారికి ప్రభు కనిపిస్తాడు. కనిపించినటువంటి దేవుడు నువ్వు ప్రభువును అడగకపోయినా ప్రవహించేటువంటి దీవులు ఏమిటంటే, మొదటిగా నీకు నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. రెండవదిగా నీ సంతానమును విస్తరించి అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాడు. మూడవదిగా నీకు ధైర్యమును, నీకు సంతోషమును, నీకు అధికారమును ఇస్తాడు. నాలుగవదిగా నిన్ను పరిచారకునిగాను, నిన్ను సాక్షిగాను తన కొరకు నియమించుకొని నీ ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటువంటి అనుభవములన్నీ మీరు పొందుకొని యేసయ్య మన కొరకు దాచినటువంటి ప్రతి ఆశీర్వాదమును మీరు పొందుకొనిదరుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు మా ప్రభువా, మా యేసయ్య, ఈ పునరుత్థాన దినమందు నీ దాసుని ముఖాంతరమును మాట్లాడినటువంటి జీవము గల వాక్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. వాక్యమును విన్నటువంటి నీ బిడ్డలందరూ వారి వారి హృదయంలో వాక్యమును భద్రపరచుకుని ఆ వాక్య ప్రకారము జీవించి ఆ వాక్య ప్రకారము సంపూర్ణమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు పొందుకునేటువంటి కృప అనుగ్రహించమని, వాక్యమును ప్రకటించిన దైవజనుల కుటుంబం కూడా మీరు ఆశీర్వదించమని, మీరే సకల ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, యూట్యూబ్ ద్వారా వాక్యమును విన్నటువంటి దేవుని బిడ్డలకు అందరికీ, వాక్యమును ప్రకటించినటువంటి దైవజనులకు వారి కుటుంబములకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, హోసన్నా వర్షిప్ సెంటర్ సంఘ విశ్వాసముల సంఘ బిడ్డలకు, ఇప్పుడున్న లోకములు ఇప్పుడున్న ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.